తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దూరం నుంచి చూస్తే అచ్చం నిజమైన ఏనుగులాగే కనిపిస్తుంది. చెవులు ఆడిస్తుంది, తోక తిప్పుతుంది, తొండ మోపుతూ భక్తులను ఆశీర్వదిస్తుంది. కానీ కాస్త నిశ్చితంగా గమనిస్తే కానీ తెలియదు అది నిజమైన ఏనుగు కాదు, సాంకేతికతతో తయారు చేసిన ఓ రోబోటిక్ ఎలిఫెంట్ అని. ప్రస్తుతం కేరళలో ఉత్సవాల కోసం ఎక్కువగా వీటినే ఉపయోగిస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గజరాజును చూసి మీరు కూడా నిజమైన ఏనుగేనని అనుకున్నారు కదూ? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక రోబో ఏనుగు. దేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా కేరళలో సాంప్రదాయ ఉత్సవాల కోసం ఇప్పుడు ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. మూగజీవాలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి, ఏనుగుల నిర్వహణకు అయ్యే భారీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రోబో ఏనుగులను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో దాదాపు 400, దేశవ్యాప్తంగా 2500 ఏనుగులు ఉన్నాయి. అయితే జీవహింసను, ముఖ్యంగా ఏనుగులపై జరుగుతున్న క్రూరమైన చర్యలను అడ్డుకోవడానికి ఈ రోబోటిక్ ఏనుగులు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నట్లు వాటి తయారీదారులు చెబుతున్నారు. ప్రశాంత్ ప్రకాశన్ సాంకేతిక నిపుణుడి బృందం ఈ రోబో ఏనుగులను తయారు చేస్తోంది. ఒక్కో రోబో ఏనుగు ధర దాదాపు 5 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఈ ఏనుగులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఉత్తర అమెరికా నుంచి దుబాయ్ వరకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఈ రోబో ఏనుగులను ఫైబర్ గ్లాస్ మౌల్డ్స్ సహాయంతో తయారు చేస్తారు. కదిలే భాగాలను రబ్బరుతో రూపొందిస్తారు. ఏనుగు చర్మంపై ముడతలు, చెవులపై ఉండే నరాలు వంటి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సహజంగా చెక్కుతారు. కేవలం 15 రోజుల్లోనే ఈ రోబో గజరాజును సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఈ బృందం కేవలం నిలబడే ఏనుగులను మాత్రమే తయారు చేస్తోంది. భవిష్యత్తులో నిజంగా నడిచే రోబో ఏనుగులను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. పూర్తిస్థాయి రోబోటిక్ ఏనుగులను తయారు చేయడమే తమ లక్ష్యమని తయారీదారు ప్రశాంత్ తెలిపారు. అయితే కొందరు సాంప్రదాయవాదులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏనుగులను వినాయకుడి స్వరూపంగా, శుభసూచకంగా భావిస్తామని, నిజమైన ఏనుగుల స్థానాన్ని యంత్రాలు భర్తీ చేయలేవని కేరళలోని అన్ని ఆలయాల అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 21వ శతాబ్దపు సరికొత్త సాంకేతికత భారతదేశపు పురాతన సంస్కృతి సంప్రదాయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.